ఏం కాదు. లేదు, ఆయన అలాంటి వారు కాదు. ప్రాణం పోయినా అలాంటి పని చేయరు. ఇదంతా మోసం, కుట్ర. ఏంటి నాయనా ఇది? నా బిడ్డను అరెస్ట్ చేయడం ఏంటి? నా బిడ్డ ఎలాంటి వాడు చిన్నప్పటి నుంచి నీకు బాగా తెలుసు కదా. ఎవరు కావాలని వాడి మీద కుట్ర చేశారు. అన్యాయంగా వాడిని కేసులో ఇరికించారు. నాయనా, నీకు పుణ్యం ఉంటుంది, నీకు దండం పెడతాను. నా బిడ్డని కాపాడు నాయనా. అమ్మా, ఏంటమ్మా ఇది? వాడెలాంటి వాడో నాకు తెలీదా? మీరన్నట్టు ఏదో కుట్ర జరిగింది. మీరేం భయపడకండి. నేనిప్పుడే లాయర్తో మాట్లాడి వాడెక్కడున్నాడో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి మధు, ఏదో మాట్లాడాలని రమ్మని అలా చూస్తూ నిలబడిపోయావు? నువ్వేం భయపడుకో. ఆయన లాయర్తో మాట్లాడుతున్నారు. పాపం, ఎంతో నిజాయితీగా ఉండే మీ నాన్నకి ఈ పరిస్థితి రావడం చాలా బాధగా ఉంది. ఆపుతారా మీ అభినయం? అసలు ఇన్ని రంగులు ఎలా మారుస్తున్నారు మీరు? మధు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదా మీకు? ఎందుకు చేశారు ఈ పని? దేని గురించి మాట్లాడుతున్నావు? రంగులు వెలిసిపోయాక ఇంకా రంగులు మార్చడానికి ప్రయత్నించొద్దు. మా నాన్న అరెస్ట్ అవ్వడానికి కారణం మీరు కాదు. మీ నాన్న అరెస్ట్కి నేను కారణం అవ్వడం ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా? నాకేం అవసరం? మీకే అవసరం. ఎందుకంటే మీకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు. ఈ పెళ్లి జరగకూడదని కోరుకుంటున్నారు. అందుకే ఓసారి నగలిచ్చి నాటకం ఆడారు. అది బెడిసి కొట్టినప్పటికీ ఇప్పుడు మా నాన్న మీద కుట్ర పన్ని ఏదో ఒక రకంగా ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నారు. మధు, నిజంగానే నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అసలు నేనేంటో తెలుసా నీకు? బాగా తెలుసు. అందుకనే నేను ఆ రోజు నుంచి మిమ్మల్ని నమ్మడం లేదు. మర్యాదగా నిజం ఒప్పుకోండి. మధు, దిస్ ఇస్ టూ మచ్. ఏంటి టూ మచ్? మర్యాదగా ఒప్పుకోండి. ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మా అమ్మ మీదకి కత్తెత్తుతావా? మా నాన్న అరెస్ట్ కి ఈవిడే కారణం. ఇంకొక్కసారి ఆ మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అయినా ఇంత దాకా వచ్చాక నిన్ను వదలను. పద, మీ వాళ్ళ ముందే నీ సంగతి తేలుస్తా. నందు, ఆగు. నువ్వుండమ్మా. ఎంత ధైర్యం ఉంటే ఇంతకి తెగిస్తుంది? నందు, తను చేసింది తప్పే. నేను క్షమించలేను. పుట్టిన దగ్గర నుంచి ఒకళ్లతో మాట అనిపించుకుని ఎరగను నేను. హద్దులు దాటి మాట్లాడింది. అంతకంటే ఎక్కువగానే అవమానించింది. కానీ నేను హర్ట్ అయ్యానని అనాలోచితంగా ఏది చెయ్యను. తప్పు చేసింది ఈ అమ్మాయి. దానికి శిక్షని ఈ కుటుంబానికి వేయకూడదు. పాపం, అసలే రామచంద్రరావు గారు అరెస్ట్ అయ్యారన్న బాధలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఈ విషయం చెప్పి అనవసరమైన గొడవలు పెట్టడము, వాళ్ళని మరింత బాధ పెట్టడము నాకిష్టం లేదు. పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్లు కారు. నిలకడ మీద నిజం తెలుస్తుంది. ఈ పెళ్లి జరగడం నాకిష్టం లేక ఇలా చేశానంటోంది కదా. ఇప్పుడు నేను చెప్తే ఈ పెళ్లి మానేస్తావు కదా? మానేస్తాను.
కానీ నేనా మాట చెప్పను. ఈ కుటుంబంలో ఒక్క మనిషి చేసిన తప్పుకి ఇందుకి వాళ్ళ తల్లిదండ్రులకి శిక్ష వేయలేను. ఏది ఏమైనా ఈ పెళ్లి జరగాలి. మన వల్ల ఎవరూ బాధపడకూడదు. అది మా అమ్మ క్యారెక్టర్. నోరుంది కదా అని చిల్లర మాటలు మాట్లాడి మా అమ్మని హర్ట్ చేశావు. మా అమ్మ మాట కోసం నిన్ను ఇంతటితో వదిలేస్తున్నాను. ఇంకొకసారి నాకు కానీ మా అమ్మకు కానీ ఎదురుపడే సాహసం చేశావంటే మర్యాదగా ఉండదు. నువ్వేడవకే. నా కొడుకు ఏ తప్పు చేయడు. వాడి మీద మచ్చ పడదు. కడిగిన ముత్యంలో వస్తాడు. ఏమైంది దేవకి? అది మాట్లాడటానికి పిలిచింది. తిరిగొచ్చేటప్పుడు నువ్వు నీ కొడుకు అదోలా ఉన్నారు. దాని మొహమేమో ఎర్రబడింది. ఏం జరిగింది? ఊరుకోమ్మా, ఏం లేదు. ఇది ఏదో దాచుతుంది. ఏం జరిగి ఉంటుంది? నాయనా, ఏమైంది నాయనా? లాయర్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. రామచంద్రని ఎంక్వైరీ చేసి పంపించేశారట. వాడికి కాల్ చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అన్నయ్య, ఆయన మీద ఏ కేసు ఉండదు కదా. ఆయన ఏ తప్పు చెయ్యలేదని తెలుసుకుని పంపించేసి ఉంటారు కదా. వాడెలాంటి తప్పు చేయడని మనందరికీ తెలుసమ్మా. కానీ కేసు పుట్టపయ్యాక లీగల్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళ ప్రొసీజర్స్ ప్రకారం అన్ని ఎంక్వైరీలు చేసి కోర్టులో నిరపరాధి అని ప్రూవ్ అయ్యేంత వరకు మనం కొంత బాధను భరించాల్సిందే. ధైర్యంగా ఉండండి అమ్మా. ప్లీజ్ మీరేడవకండి. మనకిప్పుడు అర్థమవుతోంది ఒక విషయం. ఎవరో కావాలని వాణ్ణి కేసులో ఇరికించారు. కానీ వాళ్ళు ఎవరై ఉండొచ్చు అనేది రామచంద్ర తిరిగొచ్చాక గానీ చెప్పలేం. నేనున్నాను. అంతా నేను చూసుకుంటానమ్మా. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. ఇంతవరకు వాడు ఎవరి దగ్గర చెడ్డ పేరు సంపాదించలేదు. అలాంటిది ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కున్నాక నా బిడ్డ ఎంత నలిగిపోయి ఉంటాడో. వాడు ఇంకా ఇంటికి రాలేదు. వాడెక్కడున్నాడో ఏంటోనని భయంగా ఉంది నాయనా. అమ్మా, మీరు అనవసరమైన ఆలోచనలతో పిచ్చి భయాలు పెట్టుకోకండమ్మా. వాడు వచ్చేస్తాడు. వాడింటికి వచ్చాకే నేను తిరిగి వెళ్తాను. దేవకి, ఏంటి అదోలో ఉన్నావు? ఏం లేదండి. నాన్న, అమ్మమ్మని ఇంటికి వెళ్ళని. వాళ్ళు ఇక్కడుండే ఏం చేస్తారు? నేను వాళ్ళని తీసుకెళ్తాను. నువ్వు నాతో పాటు ఉండునందు. వాళ్ళిద్దరూ మేము వచ్చిన కారులో వెళ్తారు. దేవకి, నువ్వు అత్తయ్య బయలుదేరండి. మేము తర్వాత వస్తాం. మా ఆయన అంతా చూసుకుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. మేం వెళ్ళొస్తాం.
వీడు కొంపకి రాలేదని అక్కడందరూ కూర్చుని ఏడుస్తూ ఉంటే వీడిక్కడ కూర్చున్నాడేంటే? ఏంటే వాణ్ణంత కోపంగా చూస్తున్నావు? కొంపతీసి వాణ్ణి ఈ కారుతో గుద్ది చంపేవు కదా. నేనింతవరకు ఎన్ని అన్యాయాలు చేసినా మనుషుల ప్రాణాల జోలికి మాత్రం వెళ్ళలేదు. కానీ వీణ్ణి చూస్తూ ఉంటే నిజంగానే వాణ్ణి కారుతో గుద్ది చంపేయాలనుంది. వద్దే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఇన్నాళ్ళు వెండి కంచంలో తిని జైల్లో చెప్పకూడు తినలేమే. ఆవేశంలో చేతికి మట్టంటించుకోవద్దే తల్లి. అసలు వీడనేవాడు నాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. ఇన్నేళ్లు నా మొగుడికి కనబడని వెధవ ఇప్పుడు కనబడి కంటిలో నలుసులా తయారయ్యాడు. వీడు వీడి కూతుళ్ళు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. జీవితంలో మొదటిసారిగా ఈ వెధవ ముందు తల వంచి సారీ చెప్పాను. వీడి పెద్ద కూతురు నా కోడలవ్వకుండా ఆపడానికి వీడిని జైలు పాలు చేయాలని చూస్తే వీడి రెండో కూతురు నా పీక మీదే కత్తి పెట్టింది. అది నీ పీక మీద కత్తి పెట్టడం ఏంటే? వాళ్ల నాన్న మీద కుట్ర పన్ని అరెస్ట్ అయ్యేలా చేసింది నేనే అని దానికి బలంగా అనుమానం వచ్చి నిజం ఒప్పుకోమని నా పీక మీద కత్తి పెట్టింది. అవ్వా, అంత పని చేసిందా అది? అక్కడే దాన్నంతా చూడాల్సింది. ఎందుకు వదిలేసేవ దాన్ని? ఇదంతా నా కొడుకు కాని కొడుకు ముందే జరిగింది. ఏం చేయమంటావు? ఏంటి, అదంతా ఆ నందుగాడి ముందే జరిగిందా? నీ మీద ఈగ వాళ్ళ సహించాడు. వాడు చూస్తూ ఎలా ఉన్నాడే? వాడు దాని చెంప పగలగొట్టాడు. నేను ఆ స్థితిలో కూడా మంచితనం అనే ముసుగు వేసుకోక తప్పలేదు. వాడి దృష్టిలో ఎప్పుడూ గొప్పగానే ఉండాలని అవమానాన్ని సహించాను. అయినా తప్పు నాదే. ఆఫ్టర్ ఆల్ ఆ పిల్ల పిచ్చుక నా మీద అనుమానపడేంత తేలిగ్గా ఓ ప్లాన్ వేశాను చూడు, అది నా తప్పు. అక్కడ అది నా పీక మీద కత్తి పెట్టినప్పుడు నేను ఏ మాత్రం సహనం కోల్పోయినా అది తీగలాగి డొంకంతా కదిలించుండేది. నా కొడుక్కి నా మొగుడికి నా నిజస్వరూపం తెలిస్తే ఇక నేను బ్రతకడం అనవసరం. వాడు అవమాన భారంతో ఏ అఘాయిత్యమో చేసుకొని చస్తేనే ఈ పెళ్లి ఆగుతుంది. అలా జరగలేదు అంటే ఆ తర్వాత ఏం చేయాలో చూస్తాను. ఏమండే, వచ్చేసారా? ఏమండే, ఏంటండి ఇది? మీ మీద ఈ నిందలేంటండి? రాజా, నేను ఏ తప్పు చేయలేదురా. నువ్వు తప్పు చేశావని ఆ దేవుడొచ్చి చెప్పినా నేను నమ్మనురా. నువ్వు నాకు సంజయ్షి చెప్పడమేంట్రా? రాజా, ఇన్నేళ్లుగా నేను గొప్పగా బ్రతకపోయినా ఎంతో పరువుగా బ్రతికానురా. కానీ ఇవాళ ఆ పరువు మొత్తం పోయిందిరా. నా నిజాయితీ చూసి నా మీద నాకే గౌరవం ఉండేది. కానీ ఇవాళ ఆ నిజాయితీకి మచ్చ ఏర్పడిపోయిందిరా. నా మీద పడ్డ మచ్చ వల్ల నా కూతురి పెళ్లి గురించి భయంగా ఉందిరా. నాలాంటి వాడు నీ వియ్యకుడని చెప్పుకోవడానికి, ఇలాంటి పరిస్థితులు పెళ్లి చేయడానికి
నీకు ఇబ్బందిగా ఉంటుంది. ఎలాగైనా సరే నేను నిర్దోషిని నిరూపించుకుంటాను. నా మీద పడ్డ మచ్చ చెరిగిపోయి నేను నిర్దోషిగా అందరి ముందు తలెత్తుకున్నాకే పెళ్లి జరిపేద్దాం. ప్రస్తుతానికి ఈ పెళ్లి వాయిదా వేద్దాం. రేయ్, పెళ్లికి దీనికి సంబంధం ఏంట్రా? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు. ఎవ్వడికి నన్ను అడిగే ధైర్యం లేదు. ఒకవేళ అడిగినా ఎవడికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. ఇప్పటికే ఓసారి పెళ్లి క్యాన్సిల్ అయి మళ్ళీ కుదిరింది. ఇప్పుడు ఇంకోసారి పెళ్లిని వాయిదా వేయడం అనేది మంచిది కాదు. లేదు రాజా, అల్లుడు గారికి కూడా ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రేయ్, వాడు అర్థం చేసుకునేవాడే కాకపోతే నీకోసం ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేస్తాడా? నీకు నువ్వే ఎందుకింత పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు? అల్లుడు గారు, నన్ను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పాలో, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమాపణలు అడగాలో నాకు అర్థం కావటం లేదు. అదేం లేదు. ముందు మీరు స్థిమితంగా ఉండండి. అంతా అవే సర్దుకుంటాయి. నాన్న, రాజా, పెళ్ళి మాత్రం కొన్నాళ్ళు వాయిదా వేద్దాంరా. వాళ్ళు నా మీద కేసుతో పాటు నా ఇంటి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. నా బ్యాంక్ ఖాతాని బ్లాక్ చేశారు. ఈ కేసు తేలడానికి ఎన్ని నెలలు పడుతుందో నాకు తెలియడం లేదు. ఇదిగో, నువ్వు ముందు ఈ పెళ్లి వాయిదా ఆలోచన మానే. 2 రోజుల తర్వాత ఆ విషయాలు మాట్లాడుకుందాం. నీ కేసు గురించి నేను మా లాయర్తో మాట్లాడతాను. నువ్వు నిశ్చింతగా ఉండు. మేము వెళ్ళొస్తాం. నందు, ఏమండి, దేవకి, 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 ఏమైంది? ఎందుకు ఇలా అయిపోయావు? దేవకి, ఏమైంది? దేవకి, ఎందుకలా అరిచావు? అది పీడకలేమైనా కన్నావా? ఆశ్చర్యంగా ఉందే. మన పెళ్ళైన ఇన్నేళ్లలో ఎప్పుడు నువ్వు పీడకలతో భయపడింది లేదు. అంతగా నేను డిస్టర్బ్ చేసిన పీడకలేంటి? దేవకి, ఏమైంది? ఏంటా పీడకల? ఏంటో తెలియడం లేదు. ఇప్పుడు గుర్తు రావట్లేదు. పీడకలతో ఇంత పానిక్ అయ్యావంటే నువ్వేదో విషయం మీద బాగా డిస్టర్బ్ అయినట్టున్నావు. ఏమైంది? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? అదేం లేదండి. నేను డిస్టర్బ్ అయ్యి ఆలోచించడానికి ఏముంది? సరే, మంచినీళ్ళు తాగి పడుకో. ప్రశాంతంగా నిద్రపడుతుంది. అలాగే, మీరు పడుకోండి. నేను 5 నిమిషాలు ఆగి పడుకుంటాను. పడుకో ప్లీజ్ అండి. సరే. ఇన్నేళ్ల జీవితంలో నువ్వు భయపడ్డమో బాధపడ్డమో జరిగిందా? తొలిసారిగా
నీకొక రాక్షసి నిమిషం పాటు సావు భయం చూపించింది. ఆ క్షణమే నువ్వు చచ్చుండాలి లేదా దాన్ని చంపుండాల్సిందే. కానీ వదలను. నాకు చావు భయం చూపించి నిద్ర లేకుండా చేసిన దాని గుండెల్లో నిద్రపోతా. ఎప్పటికైనా దాని అంతు చూస్తా. మావయ్య, నిన్న మా నాన్నగారి ఆఫీస్కెళ్ళి డబ్బులు ఇచ్చింది వీడే. మీ నాన్న మీద కుట్ర చేసి చెడ్డ పేరు తీసుకొచ్చిన వాళ్ళని ఊరికే వదలకూడదు. చెప్పరా చెప్పరా చెప్పు చెప్పు. చెప్పరా.